ఒకటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రియమైన మిత్రులారా, దేవుడు అంటున్నారు, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించొద్దు. ఎందుకు అనంటే, ఆ కింద 16వ వచనంలో రాయబడింది, ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు అనంటే, ప్రియులారా, నీవు దేవుని కొరకు నిలబడాలి అనంటే, నువ్వు రోషము కలిగి ఆత్మీయతలో నడవాలి అనంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ మునుపటి మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన చుట్టూ దేవుని యొక్క శక్తి ఉండాలి. దేవుని యొక్క భద్రతలో మనం నడిపించబడాలి. దేవుని యొక్క అభిషేకములో నువ్వు నడిపించబడాలి. అలా కాకుండా ఆత్మీయతలో నువ్వు దిగజారిపోతే, బలహీనమైపోతే ఈ లోకములో పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు ఆయన, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. ఈరోజు శక్తి కలిగినటువంటి దేవుని చేత మనం నడిపించబడకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. పూర్వకాలంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను దేశం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, మార్గమధ్యంలో వాళ్ళు దేవుణ్ణి చాలా శోధించారు. దేవుణ్ణి వారు చాలా దుఃఖించారు, చాలా బాధ పెట్టారు. నడిపించుచున్న మోషేను ఇబ్బంది పెట్టారు. ఐగుప్తు నుంచి విడిపించిన శక్తిగల దేవుణ్ణి కూడా అనేకమైన నిందారోపణ చేసి దేవుణ్ణి కూడా చాలా బాధ పెట్టారు వాళ్ళు. అయితే దేవుడు సహించి ఓపిక పట్టి వాళ్ళు అడిగిన వల్ల ఇచ్చి నడిపించే కొలది ఆయనను బహుగా శోధించి బాధ పెట్టినప్పుడు ఆయన ఒక సందర్భంలో అన్నారు, మోషేతో ఆ ప్రజలతో మాట్లాడుతూ అన్నారు, నేను మీతో రాను. ప్రియమైన మిత్రులారా, కానీ దేవుడు నడిపిస్తేనే మేము నడిపించబడుతున్నాము అని ఎరిగినటువంటి మోషే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తూ అడుగుతాడు, దేవా, మీరు మాతో రాకపోతే మేము ఒక్కడుగు కూడా ముందుకు వేయం. పిల్లరా, మోషేకి తెలుసు దేవుని యొక్క సన్నిధి లేకపోతే వారందరూ ఏమైపోతారో నేను కూడా ఏమైపోతానో అనే విషయం మోషేకి తెలుసు. సమస్తాన్ని ఎరిగినటువంటి దైవభక్తుడు అంటున్నాడు, మీరు మాతో రాకపోతే, మీరు మాతో ఉండకపోతే మేము ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం, మేము సజీవంగా కూడా ఉండలేం. అవును ప్రియులారా, నేటి దినం ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేనే నడిపించేస్తున్నాను కుటుంబాన్ని, నేనే ఈ బాధల నుంచి తట్టేసుకుంటున్నాను, నేనే ఈ శోధనల నుంచి గట్టెక్కేస్తున్నాను, నిజంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ నేనే భరించుకుంటూ వచ్చేస్తున్నాను, నేను కాబట్టి నిలబెడుతున్నాను, నేను కాబట్టి నడిపిస్తున్నాను అని కొన్నిసార్లు మనం మనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అలాగా మాట్లాడుతాం. కానీ నిజంగా దేవుని యొక్క నడిపింపు లేకపోతే, దేవుని సహాయం లేకపోతే మానవులంగా మనం ఎవరమండి? మనము కనీసం నోరు లేనటువంటి ఆ యొక్క జంతువులకున్న విలువ కూడా మనకు లేదు. కొన్ని జంతువులు చనిపోయినా పనిచేస్తాయి, కొన్ని చనిపోయినా వాటి యొక్క శరీర భాగాలు పనిచేస్తాయి. అలాగే కొన్ని పశువులు, పక్షుల యొక్క అవయవాలు పనిచేస్తాయి, శరీర భాగాలు పనిచేస్తాయి. వాటికి చనిపోయిన విలువ ఉంది. ఈరోజు భూమి మీద మనం గొప్ప అనుకునే మనం చనిపోతే మనవారే మనల్ని ముట్టుకోలేని పరిస్థితి. కీడు, మైలు, భయంకరమైనటువంటి దోషం. ప్రియమైన మిత్రులారా, దేవుడు సహాయం చేస్తూ ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఈ దేహంలో ఉంచితేనే మనకు విలువ. దేవుడిచ్చిన దాన్ని దేవుడు తీసేసుకుంటే
ఈ శరీరం ఎంత మంచి కులంలో పుట్టినా, ఎంత బలమున్నా, ఎంత అందం ఉన్నా, వెనకాల ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్న ఒక మనిషిగా, ఒక శరీరంగా ఉన్నా, దేవుడిచ్చింది దేవుడు తీసేసుకుంటే దీనికి విలువ లేదని మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. అందుకనే దేవుని సహాయం లేకుండా మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. ఈరోజు నడిపించబడుతున్నావు అని అంటే అది కేవలం దేవుని కృప. ఒక్కసారి నువ్వు దేవుడిని ఆశ్రయించిన తర్వాత, దేవుని యొక్క కృప నీ మీదకి వచ్చిన తర్వాత, మనం కొన్ని అనువైన కారణాల వలన ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా, అప్పుడప్పుడు దూరంగా అవుతున్నా దేవుని ప్రేమ విడిచిపెట్టదు. అలాగని జీవితకాలం దేవునికి నువ్వు దూరంగా ఉంటే అది నీతో ఉండదు. ఎందుకంటే దేవుడు కొంత సమయం ఇస్తాడు, ఆయన ఎదురు చూస్తాడు. ఈలోపు అనేక పర్యాయాలు దేవుడు నేను తన వాక్యం ద్వారా పిలుస్తాడు, నీతో మాట్లాడతాడు. మనం లోబడి సరి చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వస్తే మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కనుక దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా, దేవుని కృపచేత మనం నడిపించబడకుండా ఏమీ చేయలేము. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకములో ఉన్న వాటినైనను, లోకాన్నైనను ప్రేమించొద్దు. ఈరోజు చాలాసార్లు ప్రియులారా, కొంతకాలం ఆత్మీయతలో నమ్మకంగా బలంగా జీవించి లోకం వైపు చూసి ఆత్మీయంగా పడిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే, ఆ విధంగా పడిపోయినటువంటి ప్రదేశంలో వాక్యం వింటున్న నువ్వు ఉంటే, ఆత్మీయతలో ఏ కోణంలో బలహీనమైపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు దేవునికి అవసరం, దేవుని ప్రేమ నీపై ఉంది. నువ్వు ఆత్మీయతలో పడిపోవడం దేవునికి ఇష్టం కాక, దేవుడు ఈ సందర్భంగా నీతో మాట్లాడుతూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టు. ఎందుకు అనంటే, వాటి వెంబడి నువ్వు నడిస్తే, వాటి వైపు చూస్తే ఖచ్చితంగా ఆత్మీయంగా నశించిపోతావు, శారీరకంగా కృషించిపోతావు. కొంతకాలానికి నీ జీవితం కొలప్స్ అయిపోద్ది. భూమి మీద నువ్వు మరవబడతావు. నువ్వు మరవబడితే, లేదా మనము ఆ స్థితిని మనం కానీ మరి చేతులారా తెచ్చుకుంటే, మన కోసం బాధపడే వాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు పిల్లారా. నీ వాళ్ళే కొన్ని రోజులు పోయాక నేను మర్చిపోతారు. ఏ గనులైన వారు, గొప్పవారు అనేక మంది ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారందరూ మరవబడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ వాళ్ళందరూ ఎంతోమంది మన పితరులు వెళ్ళిపోయారు. వారందరినీ మనం మర్చిపోయాం. వాళ్ళందరిలో మనం పెద్ద గొప్పవాళ్ళమేమీ కాదు. కానీ దేవుని కృపచేత నడిపించబడుతున్నంత కాలం నువ్వు విలువైన వ్యక్తివే, నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తివే, నువ్వు శక్తి కలిగినటువంటి వ్యక్తివే. దేవుని సహాయము కోరుకుంటూ, దేవునికి లోబడుతూ జీవిస్తున్నటువంటి నీవు ఒక శక్తి కలిగిన వ్యక్తివే. నువ్వెప్పుడు బలహీనురాలు కాదు, నువ్వెప్పుడు బలహీనుడవు కాదు అనేటువంటి సంగతిని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉండేటువంటి వాటిని ప్రేమించొద్దు, లోకం వైపు చూడొద్దు. అలా చూస్తే ఏంటి నష్టం అని అడిగితే ఆయన అంటున్నాడు స్పష్టంగా, ఎవరైనాను ఈ లోకాన్ని ఆ విధంగా నేను ప్రేమిస్తాను అని అంటే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే చీకటికి వెలుగుకు ఎటువంటి సంబంధము లేదు. ప్రియమైన మిత్రులారా, ఈ లోకం అనేటువంటి భయంకరమైన చీకటి పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క వెలుగుకునకు పొంతం లేదు. మనందరికీ తెలుసు, వెలుతురు ఉన్న చోట చీకటికి చోటు లేదు. ఆ రెండు కలిసి ఉండవు ప్రియులారా. ఈరోజు చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు నీలో, నాలో, మనలందరిలో ఉండకూడదని ఈ సందర్భంగా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ లేదు నేను అలాగే జీవిస్తాను అని అంటే ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, తండ్రి ప్రేమ మనలో ఉండదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి నీతో ఉండదు. దేవుని యొక్క సన్నిధి మన నుంచి మనం కోల్పోతే పిల్లరా మనం భ్రష్టులమైపోతాం. మనందరికీ తెలుసు, మహాభక్తుడైన రాజైన సౌలు దేవుని ఆత్మచేత, దేవుని అభిషేకము చేత నింపబడిన వాడే ప్రారంభ దినాలలో చాలా అద్భుతంగా దేవుని కొరకు నిలబడ్డాడు. దైవ జ్ఞానంతో చక్క రాజ్య పరిపాలన చేశాడు. రాను 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 సౌలులో ఉన్న దేవుని ఆత్మ పోయిన తర్వాత, ప్రియమైన మిత్రులారా, సౌలు
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయి చివరికి తనంతట తాను మరణించే పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలుసు. ఈరోజు ఆత్మీయతలో మనం బలహీనమైపోతే ఈ జీవితం వ్యర్థమేనండి. మనం ఏమి కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా వ్యర్థమే. ఈరోజు ఆ కలిగి ఉన్నదానికి విలువ కలిగి నువ్వు ఆత్మీయంగా నీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ సమాజంలో దూసుకొని పోవాలి అని అంటే దేవుడు సహాయం నీకు ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆత్మచేతను నడిపించబడాలి. కనుక ఈ లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఈ లోకము ఆకర్షణీయంగా ఉంది, లోకములో ఉన్నవి కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. మనలో ఉన్న బలహీనత ఏంటి అని అంటే మనము కొన్నిటికి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఊరికినే ప్రతి చిన్న విషయానికి లొంగిపోతూ ఉంటాం. ఆ బలహీనతను సాతానుగాడు ఆధారంగా తీసుకొని వాడు మనను బలహీనపరుస్తూనే ఉన్నాడు, ఆత్మీయతలో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. కనుక వాని యొక్క చిక్కులను ఆలోచించిన మనం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని ప్రేమ మనలో లేకపోతే, దేవుని మన ఆత్మ మనలో లేకపోతే ఈ చివరి దినాలలో మనందరికీ తెలుసు, చూస్తూ ఉన్నాం. గతించిన రోజులు వేరు, గతించినటువంటి పరిస్థితులు వేరు, గతంలో ఉండే మనుషుల యొక్క ఆలోచన విధానం వేరు. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మనుషులు మనస్తత్వాలు మారిపోయినాయి, ప్రేమలు చల్లారిపోయినాయి, మంచి అనేటువంటిది మాయమైపోయింది, గౌరవ మర్యాద అనేటువంటిది మంటగలిసిపోయింది. ఈరోజు పిల్లరా, పెద్దలను గతంలో పెద్దలుగా గౌరవించేవారు, ఇప్పుడు ఎవరు పెద్దల్ని గుర్తించట్లా, తల్లిదండ్రులని గౌరవించట్లా. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఒక మాటలో చెప్పాలంటే బాంధవ్యం లేదా రక్తం అనేటువంటి ప్రేమకు చాలా విలువ ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. డబ్బులు, ఆస్తులు, ఎవరి స్వార్థం వారిది. చిన్నదే తేడా వస్తే ప్రాణాలే తీసేసుకునే పరిస్థితి. వాళ్ళు సొంత అన్నదమ్ములే ఆశ్చర్యం, సొంత కుటుంబ సభ్యులే. అలాంటి పరిణామాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కారణం ఏంటి అని అంటే పరిస్థితులు మారిపోయినాయి. ఇలాంటి భయంకరమైనటువంటి చివరి దినాలలో నీవు ఇప్పటికీ కూడా ఇంకా లోకం వైపు చూస్తూ, లోకములో ఉన్నవాటి వైపు చూస్తూ నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఎందుకంటే చీకటికి వెలుగుకి ఎటువంటి సంబంధమో లేదు కనుక ఆ చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు మనలో ఉంటే వెలుగు సంబంధమైన ఆత్మీయమైన ఈ యొక్క శక్తి మనతో ఉండదు అని దేవుడు చాలా ఖచ్చితంగా ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.